రైట్ ఏ నోట్ ఆన్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఆల్రెడీ ఫ్రంట్ ఆఫీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఆ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన డ్యూటీస్ ఏంటి? ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అడిగాడు. సో, మనకి రేపు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఫ్రంట్ ఆఫీస్ గురించైనా అడుగుతాడు. ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ గురించైనా అడుగుతాడు. సో, ఫ్రంట్ ఆఫీస్ గురించి నేర్చుకోవాలి. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గురించి నేర్చుకోవాలి. అప్పుడు ఏదో ఒక ఎస్సే కంపల్సరీగా రేపు మీకు పేపర్‌లో కనిపిస్తుంది. ఓకేనా? సో, చూడండి ఈ మేనేజర్ యొక్క డ్యూటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏ పర్సన్ ఎంటరింగ్ ఏ హోటల్ లాబీ ఫర్ ద ఫస్ట్ టైమ్ might never guess the complexities underlying the day-to-day operation of the property. ఒక పర్సన్ అంటే ఫస్ట్ టైము దాన్ని విజిట్ చేస్తే, ఒక గెస్ట్ అనేవాడు ఫస్ట్ టైము విజిట్ చేస్తే ఎక్కడికి? హోటల్ లాబీలోకి విజిట్ చేయడానికి వచ్చాడు. అంటే ముఖ్యంగా హోటల్లో రూమ్ తీసుకోవడానికి లాబీలోకి వచ్చాడు. సో, అలాంటి వ్యక్తి యొక్క కాంప్లెక్సిటీ అండర్లేయింగ్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. అలాంటి వ్యక్తులతో రోజువారీ ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయడానికి అక్కడ ఒక మేనేజర్ ఉంటాడు. అంటే మొత్తం స్టాఫ్ మీద ఒక మేనేజర్ ఉంటాడనమాట. సో, అతన్ని మనం ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అంటాం. ఈ ఆర్ షీ అతను మగవాడు అవ్వచ్చు లేదా ఆడది అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇట్ మైట్ నాట్ రికగ్నైజ్ దట్ ద కోర్టసీ ఆఫ్ ద డోర్ అటెండెంట్. ముందుగా డోర్ అటెండెంట్‌ని ఒక కోర్టసీతో తీసుకుంటారు. అదేవిధంగా కాంపిటెంట్ అండ్ ఫ్రెండ్లీ మేనర్ ఆఫ్ ద ఫ్రంట్ డెస్క్ ఏజెంట్. ఫ్రంట్ డెస్క్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అంటే మేనేజర్ కింద ఏజెంట్స్ ఉంటారు. ఆ ఏజెంట్స్‌తో ఒక ఫ్రెండ్లీ మేనర్‌లో ఒక ఒక కోఆపరేటివ్‌గా, ఒక కాంపిటెంట్‌గా, ఒక పోటీతత్వం ఉంటది. ఫ్రెండ్లీ మేనర్‌లో అంటే స్నేహపూర్వకంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాల ద్వారా ఆ ఏజెన్సీ యొక్క పనితీరుని చాలా మోటివేట్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. అండ్ ద టైడ్‌నెసెస్ ఆఫ్ ద గెస్ట్ రూమ్ రిఫ్లెక్ట్స్ అవర్స్ ఆఫ్ ప్లానింగ్, ఎక్స్టెన్సివ్ కమ్యూనికేషన్స్ అండ్ ఏ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అండ్ క్రియేట్ ద వర్కింగ్స్ ఆఫ్ అన్ ఎఫిషియంట్ ఆర్గనైజేషన్. ఒక సమర్థవంతమైనటువంటి ఆర్గనైజేషన్‌ని నడిపేటప్పుడు వివిధ రకాలైనటువంటి అంశాల్లో ఇతను కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. అందులో ముందుగా టైడ్‌నెస్ ఆఫ్ ద గెస్ట్ రూమ్. గెస్ట్ రూమ్‌కి సంబంధించిన టైడ్‌నెస్ గాని, రిఫ్లెక్ట్స్ అవర్స్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్‌కి సంబంధించిన అవర్స్ ఆఫ్ ప్లానింగ్ ఏ గంటకి ఏం పని చేయాలి? లేపోతే ఏ ఫుడ్ తీసుకురావడం అంటే మధ్యాహ్నం టైంలో గాని, నైట్ టైంలో గాని, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో గాని ఫుడ్ అరేంజ్ చేయడం, ఎలక్ట్రిసిటీని తీసుకురావడం, హౌస్ కీపింగ్ చేయించడం, ఇలాంటి పనులన్నీ. అదేవిధంగా ఎక్స్టెన్సివ్ కమ్యూనికేషన్, ఇతరులతో ఏ విధంగా కమ్యూనికేట్ చేయడం, ఈ బాధ్యతలన్నీ కూడా ఎవరి మీద ఉంటాయంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ మీద ఉంటాయి. సో, ఆయన యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ముందు చూసుకుంటే, నౌ లెట్స్ లుక్ ఎట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్. ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ మనం నేర్చుకున్నట్లయితే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఈజ్ టైమ్ మేనేజ్‌మెంట్. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్‌కి ఉన్నటువంటి అన్ని రకాల డ్యూటీస్‌లో ఇంపార్టెంట్ ఫంక్షన్ లేదా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇంపార్టెంట్ డ్యూటీ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. టైం కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటల్ లేదా రెస్టారెంట్ నడిపేటప్పుడు దానికి సంబంధించిన టైమ్ మేనేజ్‌మెంట్ మొత్తం ఎవరు చూసుకోవాలంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజరే చూసుకోవాలి. నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫీస్ జాబ్ ఈజ్ సచ్ దట్ హి ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ క్రౌడెడ్ విత్ వేరియస్ జాబ్స్ అండ్ ఆఫెన్ లెస్ కంట్రోల్ ఓవర్ హిస్ టైమ్. ఈ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ తన యొక్క టైంలో, ఆయన ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి క్రౌడ్‌ని, అదేవిధంగా వివిధ రకాల వేరియస్ జాబ్స్ అంటే అక్కడ వేరు వేరు జాబ్‌లుంటాయి. ఫ్రంట్ ఆఫీస్ ఏజెంట్ అని, లేకపోతే హౌస్ కీపింగ్ మెంబర్స్ అని, ఇలా వివిధ రకాల జాబ్స్, వీటన్నిటితో అతను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు. సో, కొన్నిసార్లు కంట్రోల్ కూడా కోల్పోయి ఉంటాడు. సో, ఈ స్ట్రెస్సు, అదేవిధంగా ఈ రకాల రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎవరు తీసుకోవాలంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజరే తీసుకోవాలి. He should be able to match the job needs to time available for effective and efficient performance. ఇతను జాబ్‌కి సంబంధించి, అతని యొక్క వృత్తికి సంబంధించి అవైలబుల్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ పెర్ఫార్మెన్స్ అంటే మిగతా జాబర్స్ అంటే మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్‌గా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఎఫిషియంట్ పెర్ఫార్మెన్స్, చాలా ముఖ్యమైనటువంటి పెర్ఫార్మెన్స్ తన జాబ్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటువైపు గెస్ట్‌లని అతనే మేనేజ్ చేయాలి. ఇటువైపు అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా అతనే మేనేజ్ చేయాలి. టైమ్ ఈజ్ ఏ యూనిక్ రిసోర్స్. టైం అనేది ఒక యూనిక్ రిసోర్స్. ఎందుకంటే ఎవరికైనా రోజుకి 24 గంటల టైం ఉంటది. కాబట్టి అండ్ హైలీ పెరిషబుల్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ సప్లై కాంట్ బి ఇంక్రీజ్డ్. సో, హైలీ పెరిషబుల్ రిసోర్సెస్ గాని లేదా సప్లై గాని
టైం 24 గంటలు ఉంది గానీ, అంతకంటే ఎక్కువ మనం రిసోర్సెస్‌ని ఇంక్రీజ్ చేయలేం. సో, రోజుకి 24 గంటలే. ఆ 24 గంటల్లోనే ఏది చేయాలన్నా. అంతేగాని టైంని మనం ఇంక్రీజ్ చేయలేం. అదే విధంగా ప్రెషబుల్ రిసోర్సెస్ దీనికి సంబంధించిన రిసోర్సెస్‌ని కూడా ఇంక్రీజ్ చేయలేం. ఫర్ మాక్సిమం యుటిలిటీ ఆ టైంలో సాధ్యమైనంత వరకు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. హాస్పిటాలిటీ సర్వీసెస్‌ని పెంచుకోవడానికి. అండ్ మేనేజర్ షుడ్ ఫస్ట్ అండర్‌స్టాండ్ హౌ హీ యుటిలైజింగ్ హిస్ టైమ్ కరెంట్‌లీ అండ్ దెన్ డిసైడెడ్ హౌ హీ షుడ్ స్పెండ్ హిస్ టైమ్. సో, ముందుగా మేనేజర్ చేయాల్సిన పనేంటంటే, అతను తన యొక్క టైంని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి. ఓకేనా? ఇన్ అడిషన్ టు దిస్ జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్. ఒక ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ యొక్క జాబ్‌కి సంబంధించి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. డైరెక్ట్స్ అండ్ కోఆర్డినేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్. సో, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌తో ఉన్నటువంటి డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్‌ని మనం కోఆర్డినేట్స్ అంటాం. సో, ఆ ఆఫీస్‌లో ఇతర రకాలైనటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళతో డైరెక్ట్‌గా గాని, లేదా ఇండైరెక్ట్‌గా గాని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ఫ్రంట్ ఆఫీస్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా నిర్వర్తించే వ్యక్తి ఎవరంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. విచ్ ఇన్క్లూడ్స్ రూమ్ రిజర్వేషన్. ఇందులో రూమ్ రిజర్వేషన్స్ ఉంటాయి. గెస్ట్ రూమ్ అసైన్‌మెంట్స్ ఉంటాయి. మెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇవన్నీ ఈ రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ చూసుకోవాలి. అండ్ రిపోర్ట్స్ టు ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్‌కి రిపోర్ట్ ఇవ్వడం. అంటే ఎయిదర్ మేనేజర్‌కి గాని, లేదా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి గాని రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్‌దే. అండ్ హోలీ రెస్పాన్సిబుల్ టు హిమ్ ఫర్ ద డైలీ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫీస్. ఫ్రంట్ ఆఫీస్ ప్రతిరోజు నిర్వర్తించేటువంటి పనులకి బాధ్యత ఎవరు వహించాలంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజరే బాధ్యత వహించాలి. మెయింటెనెన్స్ అండ్ ఆర్ డెవలప్స్ అప్లికేబుల్ ఆపరేషన్ ప్రొసీజర్స్. సో, మెయింటెనెన్స్ చేయాలంటే ఏ ప్రొసీజర్స్‌ని అప్లికేట్ చేయాలి, లేదా దాన్ని రిపేర్ చేయాలన్నా, లేదంటే దానికి సంబంధించి ఆపరేషన్స్‌ని డెవలప్ చేయాలన్నా, ఈ పనులన్నీ కూడా అతనిలోనే. అంటే రోజువారీ పనులు మెయింటైన్ చేయడం, రోజువారీని ఇంకా అందులో డెవలప్‌మెంట్ తీసుకురావడం, ఈ పనులన్నీ ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ చూసుకుంటాడు. సో, ఇక ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇన్వాల్వింగ్ బోత్ కన్వెన్షన్ అండ్ నాన్ కన్వెన్షన్ రిజర్వేషన్స్. ఇతను కన్వెన్షన్ రిజర్వేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. నాన్ కన్వెన్షన్ రిజర్వేషన్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. ఓకేనా? సో, కంట్రోలింగ్ ఆఫ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ డేట్స్. సో, ఓపెన్ డేట్స్‌ని, క్లోజ్డ్ డేట్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అవైలబిలిటీ అండ్ కండిషన్ ఆఫ్ రూమ్స్. రూమ్స్ యొక్క అవైలబిలిటీని ఇతనే చూసుకుంటాడు. ఆ రూమ్స్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉందో కూడా ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ చూసుకోవాలి. అండ్ సూట్స్ గెస్ట్ అరైవల్ ప్యాటర్న్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ కీస్ రిసీప్ట్ అండ్ ఫాలో ఆఫ్ మెయిల్ అండ్ మెసేజెస్ ఆఫ్ ఇంజ్యూర్ ఎఫిషియంట్ మెథడ్స్ అండ్ ఏ లైజన్ బిట్వీన్ డిపార్ట్మెంట్ సెక్షన్స్ అండ్ షిఫ్ట్స్. సో, ఇతను ఇంకా ఏ పనులు చేస్తాడంటే గెస్ట్ అరైవల్ ప్యాటర్న్స్‌ని చూసుకుంటాడు. అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ కీస్ యొక్క కంట్రోల్ ఇతని చేతిలోనే ఉంటది. రిసిప్ట్‌లు ఇతని చేతిలోనే ఉంటాయి. అండ్ ఫ్లో ఆఫ్ మెయిల్స్ యొక్క ఫ్లోని చెక్ చేసేది ఇతనే. అదేవిధంగా మెసేజ్ టు ఎంజ్యూర్ ఎఫిషియంట్ మెథడ్స్. అవసరమైనటువంటి మెథడ్స్‌లో ఆ మెసేజెస్‌ని పంపించడం. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఇతని కింద ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్‌లో అదేవిధంగా వివిధ రకాల షిఫ్ట్స్ ఆ డిపార్ట్మెంట్‌లో పనిచేసేటువంటి వర్కర్స్ యొక్క షిఫ్ట్స్ వేరువేరుగా ఉంటాయి. ఆ షిఫ్ట్స్‌ని వీటన్నిటిని మేనేజ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్‌ది. ఇక మస్ట్ అండర్‌స్టాండ్ ద ఫంక్షన్ ఆఫ్ అండ్ బి ఏబుల్ టు కోఆపరేట్ విత్ క్లోజ్‌లీ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్. ఇతను ఆ ఫంక్షన్స్‌ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ ఫ్రంట్ ఆఫీస్ నిర్వహించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని ఇతర రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉండాలి. సచ్ యాస్ ఫ్రంట్ ఆఫీస్ క్యాషియర్స్, అసిస్టెంట్ మేనేజర్. ఇందులో ఫ్రంట్ ఆఫీస్‌కి చెందిన క్యాషియర్‌లు ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్‌లు ఉంటారు. వాళ్ళందరితో ఫ్రెండ్లీ మేనర్‌లో ఉంటూ సో, వాళ్ళతో క్లోజ్ రిలేషన్‌షిప్‌ని చూసుకుంటూ అంటే క్లోజ్ రిలేషన్‌షిప్ ఏర్పాటు చేసుకుంటూ ఆ మొత్తం యాక్టివిటీస్‌ని ఇతను జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఇక క్రెడిట్ గాని, సేల్స్ గాని, హౌస్ కీపింగ్, సర్వీస్ అండ్ ఇంటర్నల్ హోటల్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ యొక్క బాధ్యత కిందకే వస్తాయి. ఇక ఇందులో మనం చూసుకున్నట్లయితే మీట్స్ విత్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజర్స్ ఫ్రమ్ దీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టు ప్లాన్ అండ్ కోఆర్డినేట్ హోటల్ హౌసింగ్ యాక్టివిటీకి సంబంధించి ప్లాన్స్ తయారు చేయడంలోను, కోఆర్డినేట్ చేయడంలోను ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఈయన ఎవరెవరిని కలుస్తాడంటే ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్‌తో గాని, సూపర్వైజర్స్‌తో గాని కలిసి మీట్ అయ్యి దానికి సంబంధించిన ప్లాను, కోఆర్డినేషన్స్‌కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా
చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా వర్క్స్ క్లోజ్‌లీ విత్ వేరియస్ కన్వెన్షన్ గ్రూప్. వివిధ రకాల కన్వెన్షన్ గ్రూప్స్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ వర్క్ చేయాలి. అండ్ సెక్రటరీస్ ఆ గ్రూప్స్‌కి సంబంధించినటువంటి సెక్రటరీస్‌తోను ఎయిడ్ దేర్ ప్లానింగ్ ఆఫ్ అరైవల్ అండ్ గెస్ట్ హౌసింగ్. గెస్ట్ హౌసింగ్‌కి సంబంధించి అదేవిధంగా అరైవల్ ఆఫ్ ప్లానింగ్‌కి సంబంధించినటువంటి అదే అరైవల్‌కి సంబంధించినటువంటి ప్లానింగు ఇవన్నీ కూడా ఎవరు చూస్తారంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజరే చూస్తాడు. అంటే ఒక ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్‌కి తలకి మించిన పని ఉంటది. సో, ఈ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్‌వే. అమ్మ ఖచ్చితంగా చెప్తున్నాను. ఫ్రంట్ ఆఫీస్ గురించి, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గురించి ఈ రెండిట్లో ఏదో ఒక క్వెషన్ రేపు ఖచ్చితంగా మీకు ఎస్ఏ క్వెషన్ కింద వస్తుంది. కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉన్నా, కొంచెం కంఠస్థ పెట్టాల్సున్నట్టున్నా కనీసం 1కి 2 సార్లు వింటే ఈజీగా ఈ క్వెషన్ మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ.